ఏక్నాథ్ షిండేలున్నారంటూ మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. రంజాన్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా వద్ద సీనియర్ నేత జానారెడ్డితో కలిసి ఆయన నల్లగొండ జిల్లా రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని, తమ పార్టీ అంతర్గత విషయాల గురించి మాట్లాడొద్దని హెచ్చరించారు. తమ పార్టీలో ఏక్నాథ్ షిండేలు లేరని, ఆయనను సృష్టించిందే బీజేపీ అని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే తాను దేనికైనా సిద్ధమంటూ సవాల్ విసిరారు. శాంతి కొరకు కూడా ఇది ఈ పర్వదినం ఒక ముఖ్య దినం. ఇటువంటి సందర్భంలో ఇన్ని వేల మందిని మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ లేక ముస్లిం సోదరులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు. ఆయన ఇంకొక మన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మీరు విజ్ఞతతోనే మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు. ఏక్నాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏక్నాథ్ షిండే, మేం కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని, శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏడ్చుకొని ఏక్నాథ్ షిండేని సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు. ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఇంకా ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి. నువ్వు మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టడం నీకు తెలుసా? మా పార్టీ అంతర్గత విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. ఒక జాతీయ